సీనియర్ ఉద్యమకారులు గత 40 సంవత్సరాలుగా తన యొక్క కలంతో యుద్ధం చేస్తున్నటువంటి ఆశ శ్రీరాములన్న గారిని, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఆశ శ్రీరాములన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ జై భీమ్. అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాంప్రసాద్ గారు, అన్న కరుణాకృష్ణ గారు, ఆవల సుధీర్ గారు, రామూర్తి గారు, ఇతర మిత్రులందరికీ కూడా మరోసారి జై భీమ్. మిత్రులారా, ఇప్పటిదాకా రాంప్రసాద్ గారు, సోదరులు లింగస్వామి గారు టెక్నికల్గా ఉండేటువంటి అంశాలను మనకు స్పష్టం చేశారు. ఇప్పుడు జరిగినటువంటి ఏబీసీ 1, 2, 3 ఏదైతే వర్గీకరణ జరిగిందో, ఈ వర్గీకరణలో తెలంగాణలో మాలలకు రిజర్వేషన్ లేదు. ఇది క్లియర్. పైకి మాత్రమే 5%, కింద మాత్రం ఏం లేదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీకు. పైకి మాత్రమే 5%, కింద రిజర్వేషన్ లేదు. ఇప్పుడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్లు తాత్కాలికమా శాశ్వతమా కొంత తర్వాత ఉన్నట్టయితే రేపు పొద్దున ఎంత డేంజర్ అంటే విద్యా సంస్థల్లో మన పిల్లలకు అడ్మిషన్ రావు. మనం ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదివిస్తున్నాము, ఎంబీబీఎస్ చదివిస్తున్నాము. ఇప్పుడిప్పుడే మన పిల్లలు చదువుతున్నారు. నిన్న మొన్నటి దాకా మనం చిన్న చిన్న స్థాయి నుంచి కొంచెం ఒక అడుగు ముందుకేసి ఇప్పుడే మన పిల్లల్ని యూనివర్సిటీలకు, డిగ్రీలకు, పీజీలకు పంపిస్తే మనం ఎంతో ఆశపడుతున్నాం. ఏం ఆశపడుతున్నాము? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మన మీద భారం ఉండదని మనం ఆశపడుతున్నాం. వాళ్ళు ఏదో తీసుకొచ్చి పెడతారని కాదు, కానీ కాకపోతే ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో మనంత వాళ్ళు కష్టం చేయలేరు కనుక వాళ్ళు ఏదో చదువుకుంటే అవకాశం వస్తుందని కోరుకుంటున్నాం మనందరం కూడా. ఇది ఇంతవరకు అయితే ఇప్పుడు మనకు వచ్చినట్టు గొడ్డలి పెట్టు ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ సపరేట్గా కూడా అక్కడ కూడా అన్యాయం జరిగింది. ఇక్కడ క్లియర్గా మాలలు ఎంతైతే కష్టపడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి గెలిపిస్తున్నారో, ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్ ఉందో అవన్నీ కూడా గంగలో కలిపి కేవలము రోస్టర్ పాయింట్కి వచ్చేటప్పటికి పైకి చెప్పడమేమో 1, 2, 3 చెప్పుకుంటూ 1% వాళ్ళకి, 9% వీళ్ళకి, 5% వీళ్ళకని చెప్పుకుంటూనే కింద 22% రోస్టర్ పాయింట్ అనేటప్పటికీ నాకు అప్పుడే డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన వెంటనే నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి అడిగినారు. ఒక ఎమ్మెల్సీ ఫోన్ చేసి అడిగింది, ఇక పేరు వద్దు ఇప్పుడు పెద్ద అయినది, అసలు రోస్టర్ పాయింట్ అంటే ఏంటిది, దాన్ని ఎట్లా కౌంట్ చేస్తారని చెప్పి. అందువల్ల ఈ రోస్టర్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇక మనకేం ఉండదు. ఈ క్లియర్గా చెప్తా ఉంది అక్కడ, మనకి ఇక్కడ చెప్తా ఉంది. లాస్ట్ టైం 16 పాయింట్ ఉంది. లాస్ట్ టైం జరిగినటువంటి ఏబిసిడి వర్గీకరణలో 16 పాయింట్ ఇస్తుంది. అప్పుడు కూడా 12 పాయింట్ రావాలి మనకు, 10 లేదా 12 రావాలి మనకు. కానీ అప్పుడు కూడా దూరం చేసి 16 చేసింది మనకు. అప్పుడు కూడా దీని మీద కొట్లాడినాం. ఎట్లాగో కోర్టుకు పోతున్న చేస్తున్నాం. ఇది కొట్లాడినా కూడా అప్పుడు ఇంత యువకుల సపోర్ట్ లేదు మనకు. ఆనాడు కాలేజ్ స్టూడెంట్స్, యువకులు ఆ రోజులలో ఇంతగా లేదు. అయినా సరే అదృష్టం కొద్దీ కోర్టుకు పోయినాం, దాన్ని స్టే చేసిండ్రు. ఇక్కడి నుంచి అక్కడి దాకా పోరాటం జరిగింది, 20 ఏళ్ళ దాకా జరిగింది అది. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే మొదటికి వచ్చింది. అప్పుడు 16 పెట్టిండ్రు మనకు అందకున్నంత దూరంగా. ఇప్పుడేమో దాన్ని తీసుకెళ్ళి 22కు పెట్టారు. 22 పెట్టడం వల్ల క్లియర్గా ఏంటంటే పైన రాజకీయ పార్టీల పదవులు ఎట్లా ఉన్నా కూడా విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు తెలంగాణలో మాల జాతి ఉపకులాల బిడ్డలకు లేవు. ఇక మనం ఆశపడద్దు దాని మీద, ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశపడద్దు. మనకు కావాలనుకుంటే పోరాటం చేయాలి. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ 5వ తారీఖు ఇవాళ నుంచి మనం కార్యాచరణ తీసుకొని గ్రామాల్లో యువకులను చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీస్లో అవసరమైతే మనం ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళకు అవగాహన కల్పించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. 1 ఆగస్టు నాడు తెలంగాణ యావత్తు మాల జాతి బిడ్డలంతా రోడ్డు మీదకి వచ్చి బ్లాక్ డేగా నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. రిజర్వేషన్ వ్యతిరేకంగా
బ్లాక్ డేని నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు మోసం జరిగి మన గొంతు కోసిన రోజు అది. 1 ఆగస్ట్ జడ్జిమెంట్ వచ్చిన రోజు అది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు. మేము చాలాసార్లు ఆయనకు సపోర్ట్ చేయలేకపోయినాం, కానీ మాట సాయం మాత్రమే. ఎప్పుడు రాంప్రసాద్ గారిని కోర్టు విషయానికి వస్తే ఏమవుతుంది, ఎట్లయితుంది, ఏం జరుగుతూ ఉందని ఎప్పటికప్పుడు అప్డేట్ అడుగుతూ ఉంటే పాపం ఆయన ఎంతో ఓపికతోటి ఎక్కడున్నా కూడా అన్న ఇది జరుగుతుంది, అన్న ఇది జరుగుతుంది. ఇక లాస్ట్ మినిట్లో అన్న అయిపోయింది, మన చేతులు ఏం లేదని చెప్పేసింది. సెకండ్ డే ఏదైతే 4 రోజులు ఒకవైపు జరిగింది, 2 రోజులు మనకు అవకాశం ఇచ్చిండ్రు, ఒక రోజుకే క్లోజ్ చేసేసి మనకేం లేదని చెప్పి ఆయన జడ్జిమెంట్ రోజే చెప్పేసిండు, అన్న మన చేతులు ఏం లేదు, ఇంకా అయిపోయింది ఇది అని చెప్పి. అట్లే అక్కడ అది జరిగిందో లేదో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఉండి నేను ఆర్డినెన్స్ తీసుకొస్తాను, ఇంప్లిమెంట్ చేస్తాను, అదే పద్ధతిలో చేసింది. ఇంకా కొంచెం ఒక్క అడుగు, చాలా ఉన్నాయి ఇందులో అంశాలు, ఒక్క అడుగు లోపలికి వేస్తే ఏ అసెంబ్లీలో చర్చ జరిగినా కూడా నేను అసెంబ్లీ రిపోర్టర్గా పనిచేస్తున్నాను 93, 94 ఆ ప్రాంతంలో. ఏ అసెంబ్లీలో ఇప్పుడు మనమంతా మీటింగ్లో కూర్చున్నాం, మనం ఎందుకోసం కూర్చున్నాం, ఒక అంశం మీద కూర్చున్నాం, అందరికీ సర్క్యులేట్ చేసింది ఇందులో ఏముందో చదువుమని చెప్పి. అట్లే అసెంబ్లీలో కూడా వారం రోజుల ముందు కానీ 4 రోజుల ముందు కానీ ఖచ్చితంగా ప్రతి అసెంబ్లీ సభ్యునికి బిల్లు ఏదైతే ప్రవేశపెట్టబోతున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఇస్తారు, చదువుకొని వచ్చి దాన్ని చర్చ చేయమని చెప్పి, మీ సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి. ఇది ప్రజాప్రభుత్వం, ఎవరి సొంత ప్రభుత్వం కాదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే నా సొంతం అనుకుంటే ఇంకా ఇప్పుడు అట్లా జరుగుతూ ఉంది, ఇది ప్రజాప్రభుత్వం. అయితే వాళ్ళు వచ్చి ప్రతి పార్టీ కూడా ప్రతిపక్ష నాయకులు కానీ ఆ పార్టీలో ఉన్న సభ్యులు కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఆ సంబంధిత బిల్లు మీద చెప్పి అమెండ్మెంట్స్ తీసుకొస్తారు, సూచనలు సలహాలు. ఈవెన్ రాజ్యాంగ సభలో కూడా రాజ్యాంగం ఆమోదించే సభలో 2 నెలలు నడిచింది, 2 నెలలు డిబేట్ జరిగింది, చాలా సవరణలు వచ్చినాయి. అట్లే ప్రతి బిల్లుకు కూడా అది ఉండాలి. చివరికి మనకి ఏం జరిగిందంటే అసలు బిల్లు ఒక్కటే మాత్రం పేపర్ మీద చదివినది తప్పితే ఎవరికి సర్క్యులేట్ చేయలేదు, అందులో ఏముందో ఎవరికి తెలియదు. ఏబీసీ 1, 2, 3 ఏబీసీ వర్గీకరణలో బిల్లు అసెంబ్లీలో పాస్ అయినప్పుడు అందులో ఏముందో ఎవరికి తెలియదు. కేవలం ఒకే ఒక మన మాలబిడ్డ పులిబిడ్డ మన మంత్రి గారు ఇప్పుడు వెంకటస్వామి గారు సపరేట్గా సమయం తీసుకొని అసలు నాకు డీటెయిల్స్ అన్న ఇవ్వమని చెప్పి అడిగిండు ఆయన. మేము వ్యతిరేకం కాదు, రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకం కాదు, మేమే ఎప్పుడు ఎక్కువ తినలేదు, ఇది అపోహ మాత్రమే, మీరు కనీసం ఎట్లా చేసిండ్రో మాకు ఇప్పుడన్నా కాపీలు ఇవ్వమన్నాడు ఆయన. అంటే అంత దుస్థితిలో అంత ఓవర్కమ్, అంటే మేము చేసేస్తున్నాం అనేటువంటి అహంభావంతో చేసినటువంటి బిల్లు ఇది. మనకందరికీ తెలుసు, ప్రత్యేకంగా చూసినాం కూడా మనం అసెంబ్లీలో ఏం జరిగింది అనేటువంటిది. అందువల్ల దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరం వ్యతిరేకించాలి. దీన్ని లోతుగా పోతే ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు తీసుకుపోయే కార్యక్రమాల గురించి చాలా మాట్లాడదాం. ఇప్పుడు ప్రతిదీ కూడా ఏ జరిగినా కూడా ఒక్క అంశం, బీసీల కోసం ప్రామిస్ చేసింది కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తా అన్నారు, దానికోసం జనగణన చేసింది, కులగణన చేసింది. మరి ఎస్సీ రిజర్వేషన్ చేస్తున్నప్పుడు మీరు కులగణన ఎందుకు చేయలేదు? అసలు మొదటి పాయింటే ఇది. ఎవరు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎట్లా చేస్తున్నావు? బీసీలకు ఒక న్యాయము, ఎస్సీలకు ఒక న్యాయమా? అంత అర్జెంట్ ఏముంది? ఎవరిది రిజర్వేషన్ ఎవరు పంచుతున్నారు ఈ దేశంలో? మీకు అధికారం వస్తే అయిపోయిందా? రిజర్వేషన్లు మావి, అట్టడుగు వర్గాలు ఉన్న వాళ్ళు మేము, ప్రతిరోజు కష్టాలు నష్టాలు భరిస్తుంది, అవమానపరుస్తుంది మేము, మా మీద పెత్తనం చెలాయించి అధికారం చెలాయిస్తుంది మీరు. అందువల్ల ఈ రిజర్వేషన్ సిస్టంలో లోతైన అధ్యయనం జరగకుండా 2011 సెన్సస్ తీసుకొని పేరుకు మాత్రమే సెన్సస్ అని చెప్పి వాళ్ళ ఇష్టం ఉన్న డాటా పెట్టుకొని ఎక్కడ కూడా ఆ డాటా దొరకదు మీకు. షమీమ్ అఖ్తర్ గారి దగ్గర ఉన్నటువంటి డాటా ఏదైతుందో నీకు గవర్నమెంట్ రికార్డులో ఎక్కడ లేదు. అది కూడా తప్పుడు డాటానే. ఒక్కటేసారి 35-36 లక్షల నుంచి వెళ్ళి బి వర్గంలో ఉన్న వాళ్ళు 60 లక్షలకి వెళ్ళిపోయారు. 60 లక్షలు మేము ఉన్నాం కదా అని కాగితాల మీద లెక్కలు చూపెట్టి ఇప్పుడు 9%కి వచ్చింది వాళ్ళు. మరి అంతకుముందు జరిగినప్పుడు జనాభా లెక్కలు అవేటి పోయినాయి? ఏ జిల్లాకు ఆ జిల్లా ఉంది కదా. ఇవన్నీ తప్పుడు లెక్కలు, తప్పుడు సమాచారంతో పడబెట్టి గొంతు కోసేసినంత పని చేసిండ్రు. అందువల్ల
నిజంగా కూడా బాధపడాలి మన మాలలం అందరం కూడా తెలంగాణలో. కనుక దీన్ని మళ్ళీ మరో పోరాటానికి పిలుపు ఖచ్చితంగా ఇవ్వాలి. పిల్లల భవిష్యత్తు కాపాడాలంటే మనం ఒక అడుగు తప్పకుండా ముందుకేయాలి, దీనికోసం శ్రమ చేయాలి. ఈ నెల రోజులు ఎక్కడెక్కడ కార్యాచరణ తీసుకుంటాము, ఎట్లా తీసుకుంటాము, ఎవరెవరు ప్రాంతాలు ఆర్గనైజ్ చేసి వాళ్ళందరినీ అవేర్ చేస్తే, రిజర్వేషన్ లేదని క్లియర్గా చెప్పాలండి అందరికీ. మాలలకు తెలంగాణలో రిజర్వేషన్ లేదు అనేది మాత్రమే క్లియర్గా చెప్పాలి. దీని మీదనే పోరాటం జరగాలి, అప్పుడే చైతన్యం వస్తుంది. ఉన్నదే అది కూడా, మనమేం అబద్ధం చెప్పట్లేదు, దాన్నే చెప్పాలి, దాన్నే ఫోకస్ చేయాలి. కనుక తప్పకుండా మీరు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క చైతన్యవంతులై ప్రాంతాల వారిగా మీటింగ్లు పెట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 1 నాడు బ్లాక్ డేగా మన గొంతు కోసిన రోజుగా దాన్ని డిక్లేర్ చేయాలి. దాన్ని డిక్లేర్ చేసి దానికి సంబంధించిన కార్యాచరణ కూడా అందరితోటి సూచనలు సలహాలు తీసుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఇంతకుముందే రాంప్రసాద్ గారు చెప్పినట్టు హైదరాబాద్ లెవెల్లో ఒక మీటింగ్ పెడదామన్నారు. దాన్ని బ్లాక్ డే కింద డిక్లేర్ చేసుకొని చేస్తే బాగుంటుందని నా యొక్క సూచన. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క సూచనలు సలహాలు ఇంకా ఉంది, నేను రాసుకున్నాను. మొదటి నుంచి ఉన్నాను నేను. లోయ ట్యాంక్ బండ్లో అంబేద్కర్ భవన్లో జరిగినటువంటిది కానీ, కృష్ణమాదయ్య గారు కుప్పం నుంచి సైకిల్ యాత్ర చేసుకొని వచ్చి నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టిన నాటి నుంచి కానీ మొదటి నుంచి ఉన్నాను నేను. అప్పటి నుంచి కూడా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ అవన్నీ అక్కర్లేదు. ఇప్పుడు మాత్రమే ఉండాలి, ఇది ఇప్పటి అవసరం ఇది కనుక దీని మీదనే ఫోకస్ చేసి మాట్లాడినా నేను. అందుకని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మనకు పేరుకే 5% కనిపిస్తున్నది పేపర్ మీద, కానీ నిజంగా ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో చూస్తే కనుక మాలలకు రిజర్వేషన్ లేదు అనేటువంటి విషయం చాలా సుస్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి దీని మీద మనమందరం కూడా పోరాటానికి సిద్ధమైదాం. అన్న ఏదైతే చెప్పిండో ఆగస్టు 1వ తారీఖున మాలలకు బ్లాక్ డేగా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు బ్లాక్ డేగా ప్రకటిస్తూ దానికి సంబంధించి ఏ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అందరూ కూడా మీరు మాట్లాడేటప్పుడు మీ యొక్క ఒపీనియన్లు చెప్పాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ